शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो నమామ్యహం అని రామచంద్రమూర్తికి మరీ మరీ నమస్కారం చేసుకుని మళ్ళీ మనము మన రామాయణంలో తర్వాత సర్గ చదువుకుంటూ వెళ్దాము. పోయిన వారం ఏం జరిగిందంటే, మన సగర చక్రవర్తి పాపం యజ్ఞం చేసుకుంటూ ఉన్నాడు, కొడుకు లేడు, వెళ్ళగొట్టేశాడు ఇంట్లో నుంచి. మంచివాడు కాదు, ఆయన చాలా మనస్తాపంతో ఉన్నాడు. ఇంకొక 60,000 మంది కొడుకులున్నారు, ఒక మనవడున్నాడు పశాడు. ఆయన మరి రాజుగా చేయవలసిన యజ్ఞాధికారులు ఉంటాయి, మరి చేయవలసిన గృహస్థాశ్రమ ధర్మాలుంటాయి. కాబట్టి ఆయన ఒక పెద్ద యాగం మొదలు పెట్టుకున్నాడు. మరి ఎందుకో తెలీదు, ఇంద్రుడు ఆయన వదిలిపెట్టకుండా వెంటబడి ఏదో రాక్షసుడి రూపంలో వచ్చి అశ్వాన్ని హరించుకుని పోతే ఆయన కొడుకులకు చెప్పాడు, మీరు ఏదో విధంగా గుర్రాన్ని అపహరించిన వాడిని పట్టుకొని రాండని. వాళ్ళు వెళ్ళారు, వెతికారు, దొరకలేదు నానా అని వచ్చారు. ఈసారి మళ్ళీ దొరకలేదు నానా అని ఉత్త చేతులతో రావద్దు, ఏదో ఒకటి చేయండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి తవ్వి మొత్తం ఎంత తవ్వేశారంటే భూతలం నుంచి పాతలం నుంచి రసాతలం వరకు తవ్వేశారు. అసలు భూమిని మోస్తున్న దిగ్గజాలు కూడా కనిపించాయి, అంత లోతుగా తవ్వి మొత్తమై పోసేశారు, కుప్పలు చేసి పెట్టారు భూమి అంతా. దారిలో కనిపించిన వాళ్ళందరినీ చంపేశారు. ఆ విధంగా వెళ్తూ ఉంటే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు, ఏం చేయమంటావని. అయితే బ్రహ్మదేవుడు, ఇది జరగవలసే ఉంది, జరుగుతుందని మనకందరికి ఆల్రెడీ తెలుసు, భయపడద్దు. అక్కడ అసలు ఆ భూమికి ఓనర్ ఒక ఆయన ఉన్నాడు, ఆ భూమిలోనే ఉన్నాడు, ఇప్పుడు కపిలావతారంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, అన్ని రూపాలతో ఉంటాడు, అన్ని రూపాలు నావే, మొత్తం అంతా నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఈ పని కోసం స్పెసిఫిక్ గా వీళ్ళు చేస్తున్న పనిని ఆపడం కోసం, వీళ్ళు చేస్తున్న పనికి చేసిన పనికి వాళ్లకు శిక్ష విధించడం కోసం కపిలమన్న రూపంతో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మీరు వెళ్ళండి భయపడకండి అని చెప్పాడు. వాళ్ళందరూ సరే అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ విషయం తెలియక మన వాళ్ళు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ కపిల మహర్షి కనిపిస్తే, ఇదిగో నువ్వే దొంగతనం చేసావు మా గుర్రాన్ని అన్నారు. ఆగాగన్నారు. వాళ్ళు ఏదో భూమిని తవ్వడానికి గడ్డపారలు, పారలు ఏంటో పట్టుకొని, గంపలు ఇంకేంటి పట్టుకొని పోయారు. అట్లనే మట్టి కొట్టుకొని ఉన్నారు పని వాళ్ళలాగా. తిండి లేదు, తిప్పలు లేదు ఆ గుర్రాన్ని తీసుకొని రావడానికి. అదే మట్టి పెట్టుకొని ఉన్న శరీరాలతోటి, బట్టలతోటి, దుమ్ము కొట్టుకున్న జుట్టుతోటి, తట్టలతోటి, ఏదో గంపలతోటి, గొడ్డళ్లతోటి, గుణపాలతోటి పరిగెత్తారు ఆయన మీదికి. మరి ఏం చేద్దామనుకున్నారు. ఆయన హుంకరించాడు, వీళ్ళందరూ బూడిద కుప్పలయ్యారు. అక్కడున్నాము, అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. వాల్మీకి ఆది కావ్యే శ్రీమద్ రామాయణి బాలకాండే ఏకచత్వారింశ సర్గ 41వ సర్గ చూసుకుంటూ వెళ్దాము. పుత్రాన్ చిరగతాన్ జ్ఞాత్వా సగరః రఘునందన నక్తారం అబ్రవీత్ రాజా దీప్యమానం స్వతేజసా అని రామచంద్రమూర్తికి కథ చెప్తున్నాడు మన విశ్వామిత్రుడు. రామచంద్రమూర్తి ఇంకా విచ్చుకున్న పద్మాల వంటి కన్నులతో, ఆయన బుజ్జి మొహంతో ఆశ్చర్యంతో చూస్తుంటే ఇంకా పరమోత్సాహంగా చెప్తూ ఉన్నాడేమో విశ్వామిత్రుడు. అసలు నాకు అవకాశం వస్తే రామచంద్రమూర్తి వింటూ ఉంటే ఎదురు కూర్చోబెట్టుకొని రామాయణం అంతా మళ్ళీ మొదటి నుంచి చెప్తానని ఎందుకు అంత సాగదీసి చెప్తున్నానంటే, నా బిడ్డ రూపంలో ఉన్న రామచంద్రమూర్తికి మొత్తం చెప్పాను రామాయణం. మళ్ళీ ఇప్పుడు అవకాశం వస్తే దాని పిల్లలకు కూడా చెప్తాను. ఈలోగా మీరందరూ నా పిల్లలు, మళ్ళీ మీకందరికీ చెప్తున్నాను, రామచంద్రమూర్తి రూపంలో నాతో కూర్చున్న మీకందరికీ మొత్తం మనసులంతా విపార్చి, కళ్ళన్ని విపార్చి మీరందరూ వింటూ ఉంటే ఎంత ఉత్సాహంగా చెప్పుకుంటున్నానో. రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడు ఎంత ఉత్సాహంగా చెప్పాడో అంత పరమోత్సాహంగా. సరే, ఆ విధంగా మన విశ్వామిత్ర మహర్షి రఘునందన అని రాముణ్ణి పిలిచి
అప్పుడు ఏం జరిగిందంటే నాయన, మన సగరుడు పుత్రులు చిరగతాన్ చాలా కాలమైంది వెళ్ళిన వాళ్ళు అని జ్ఞాత్వా చూసుకున్నాడు. ఏంగా వీళ్ళు 60,000 మంది అదే పనికి పోయారు, ఇంకా రాలేదు, ఎన్నాళ్ళైపోయింది. ఆయన పాపం దీక్ష తీసుకున్నాడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వం వస్తే గాని, ఆయన యజ్ఞాన్ని పరిసమాప్తి చేసి గాని ఆ దీక్షని విరమణ చేయలేడు. ఇంకా అప్పుడు గాని ఆయన ఇంటికి వెళ్ళేది. ఇక్కడే ఉన్నాడు పాపం. అక్కడే చిన్న గుడారాలు ఉంటాయి, ఆ యజ్ఞం కోసం యజ్ఞశాలలు వాటికలు అవన్నీ కట్టి అక్కడే ఉండాలి. ఇంకా అక్కడే ఆ దీక్షా కాలం ముగిసిందాకా, యజ్ఞం పరిసమాప్తమైందాకా. ఎన్నాళ్ళయిందో వీళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు రాలేదు, యజ్ఞాన్ని తేలేదు, యజ్ఞాశ్వాన్ని తేలేదు అని ఆయన ఆలోచించుకుని స్వతేజస, సొంత తేజస్సు చేత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న నత్తారం, ఆయన మనవడు అంశుమంతుడు, ఆయనతో మన రాజా, మన సగరుడు అబ్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. పుత్రాన్ చిరగతాన్ జ్ఞాత్వా సగరః రఘునందన నత్తారం అబ్రవీత్ రాజా దీప్యమానం స్వతేజసా శూరః చ కృతవిద్యః చ పూర్వైః తుల్యః అసి తేజసా పితॄణాం గతిం అన్విచ్ఛ ఏన చ అశ్వః అపవాహితః. అప్పుడు ఆయన మనవడితో, అంశుమంతుడితో ఏమంటున్నాడంటే సగరుడు, నాయన శూరః, శూరుడివై ఉన్నావు, కృత విద్యః చ, విద్యలన్నీ నేర్చుకున్నవాడివి, అన్నీ తెలిసిన వాడికి, అస్త్ర విద్యలతో సహా అన్ని విద్యలు నేర్చుకున్నవాడివి. నీ పూర్వైహితు, నీ పూర్వులతో తుల్యః అసి, సమానమైన తేజస్సుతో ఉన్నవాడివి. తేజస్సు చేత నీ పూర్వులకి నువ్వు సమానము అయి ఉన్నావు, అటువంటి వాడివి. ఇప్పుడు నాయన పితॄణాం గతిం, నీ తండ్రులు ఎటు వెళ్ళారో వెళ్ళి నువ్వు అన్విచ్ఛ, వెతుకు నాయన. అట్లనే అక్కడికి ఆగిపోకు. ఏన, ఎవరి వల్ల అశ్వము, గుర్రము అపవాహితః, అపహరింపబడ్డదో, వాణ్ణి, ఎవరు గుర్రాన్ని ఎత్తుకొని వెళ్ళాడో ఆ అశ్వాన్ని అపహరించిన వాణ్ణి, అట్లానే నీ తండ్రులు ఏ మార్గం వెళ్ళారో వెళ్ళి వాళ్ళని నువ్వు కొంచెం వెతికి రానాయన అని చెప్పాడు. శూరః చ కృత విద్యః చ పూర్వైః తుల్యః అసి తేజసా పితॄణాం గతిం అన్విచ్ఛ ఏన చ అశ్వః అపవాహితః. అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతి చ తేషాం త్వం ప్రతిఘాతార్థం శాస్త్రం గృహ్ణీష్వ కార్ముకం. అంతర్భౌమాని, భూమిలో అంతర్లోపల ఉన్నవాళ్ళు, భూమి లోపల ఉన్నవాళ్ళు, ఆ సత్వాన్ని, ఆ మొత్తం ప్రాణులన్నీ వీర్యవంతి, వీర్యంతో ఉంటాయి, మహాంతి చాలా గొప్పవయ్యా. భూమి లోపల ఉండే ప్రాణులన్నీ బలంతో ఉంటాయి, చాలా శక్తితో ఉంటాయి అవి. నువ్వు అందుకని ఎందుకైనా మంచిది, త్వం నువ్వు, తేషాం వాటిని, ప్రతిఘాతార్థం చంపడం కోసం, సా అస్త్రం అస్త్రాన్ని, బాణాలను తీసుకొని, అట్లానే కార్ముకం విల్లును తీసుకొని, ధనుస్సును బాణాలను గృహ్ణీష్వ పట్టుకొని వెళ్ళు నాయన. నీ తండ్రులు వెళ్ళిన మార్గం నువ్వు కూడా వెళ్ళి వెతికి చూసిరా, వాళ్ళు ఏమైపోయారో. నువ్వు వెళ్తున్న మార్గంలో భూమి లోపల ప్రాణులన్నీ బలంగా ఉంటాయి, మహాపరాక్రమంతో, వీర్యంతో ఉంటాయి, బాగా శక్తి కలిగి ఉంటాయి, పెద్దవి అవి. కాబట్టి వాటిని చంపడం కోసం నువ్వు బాణాలు, విల్లు కూడా తీసుకొని వెళ్ళు అని చెప్తున్నాడు. అక్కడ చాలా ఉంటాయి, నాగులుంటాయి, రాక్షసులు, దానవులు, గొప్ప గొప్ప ప్రాణులు, మామూలు ప్రాణులే కదా అవి, మామూలుగా ఏదో జంతువులు కాదు అక్కడ ఉండేవి. అంతర్భౌమాని సత్వాని అని అక్కడ జంతువులు ఉన్నట్టు చెప్తున్నాడు. అక్కడ చాలా
క్రూర మృగాలు ఉంటాయి, వాటిని చంపడానికి నువ్వు బాణాలు తీసుకొని వెళ్ళు, విల్లుని తీసుకొని వెళ్ళు అని చెప్పినట్టు చెప్తున్నాడు. అది అసలు మొత్తం తలం అది అక్కడ పాతలము, రసాతలం, అవి తలాలవి. భూలోకానికి భువర్లోకానికి అవి కౌంటర్ పార్ట్స్. భూలోకానికి పాతాళం, భువర్లోకానికి రసాతలం కౌంటర్ పార్ట్స్. అవి చాలా గొప్ప జీవరాశులన్నీ ఉంటాయి. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు, ఎంతో గొప్ప జీవితాలతో ఉన్న వాళ్ళు ఉంటారు. మొత్తం అన్నిటిని కలిపి జంతువుల్లాగా జమగట్టేసడిన వాళ్ళని చంపడం కోసం తయారై వెళ్ళని చెప్తున్నాడు. ఈయనకి ఎక్కువ తెలవకపోయిండొచ్చు సగరుడికి అసలు ఏముంటాయి ఏంటి అని. అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతి చ తేషాం త్వం ప్రతిఘాతార్థం శాస్త్రం గృహ్ణీష్వ కార్ముకం. అభివాద్య అభివాద్యాన్ త్వం హత్వా విఘ్నకరాన్ అపి సిద్ధార్థః సన్నివర్తస్వ మమ యజ్ఞస్య పారగః. ఆయన ఏం చెప్తున్నాడంటే అభివాద్యాన్ నమస్కరించవలసిన వాటిని నమస్కరించు త్వం నువ్వు. అట్లానే విఘ్నకరాన్ నీకు విఘ్నం కలిగించే వాటిని హత్వా సంపి అపి ఆ విధంగా ఏదో విధంగా నాయన మమ నా యొక్క యజ్ఞం యొక్క పారగః దాన్ని పరిసమాప్తి చేసే వీరుడిగా, సిద్ధార్థః సిద్ధిని సాధించిన వాడుగా. అర్థం అంటే ప్రయోజనం, ఏ కారణానికి నువ్వు వెళ్తున్నావో దాన్ని సిద్ధి సాధించిన వాడిగా. సన్నివర్తస్వ తిరిగి రా నాయన, ఏమన్నా గాని నువ్వు వెళ్ళి అవసరమైతే దండాలు పెట్టు, లేకపోతే చంపే, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు మాత్రం నా యజ్ఞం పరిసమాప్తమయ్యేందుకు వీలుగా అశ్వాన్ని మాత్రం తీసుకొని రా అని ఆయన మనవడికి చెప్పి పంపిస్తున్నాడు. అభివాద్యాన్ త్వం హత్వా విఘ్నకరాన్ అపి సిద్ధార్థః సన్నివర్తస్వ మమ యజ్ఞస్య పారగః. ఏవం ఉక్తః అంశిమాన్ సమ్యక్ సగరేణ మహాత్మనా ధనుః ఆదాయ ఖడ్గం చ జగామ లఘు విక్రమః. ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడి, మన మహాత్మన సగరేణ మహాత్ముడైన సగరుడి చేత, సమ్యక్ మొత్తం సంపూర్ణంగా ఈ విధంగా మన అంశిమంతుడు చెప్పబడి ఆయన ధనుః ఆదాయ ధనుస్సు పట్టుకుంటే, విల్లు పట్టుకుంటే బాణాలు కూడా ఉంటాయి, వాటిని ఖడ్గం చ ఖడ్గాన్ని కూడా ఆదాయ పుచ్చుకున్నాడు, పట్టుకుని ఆ లఘు విక్రమః వేగంగా వెళ్ళగలిగిన వాడు, శీఘ్రంగా వెళ్ళగలిగిన వాడు ఇప్పుడు జగామ బయలుదేరాడు, ఇంక వెళ్ళాడు. ఏవం ఉక్తః అంశిమాన్ సమ్యక్ సగరేణ మహాత్మన ధనుః ఆదాయ ఖడ్గం చ జగామ లఘు విక్రమః. సహ హాతం పితృభిః మార్గం అంతర్భౌమం మహాత్మభిః ప్రాపద్యత నరశ్రేష్ఠ తేన రాజ్ఞాభిచోదితః. ఓ నరశ్రేష్ఠ, ఓ రామ, సహ ఆయన మన అంశుమంతుడు పితృభిః మార్గం ఆయన తండ్రులు ఏ మార్గంలో ఖాతం తవ్వుకుంటూ పోయారో ఆ అంతర్భౌమం భూమి లోపల ప్రదేశాన్ని ఆ మహాత్మభిః ఆ మహాత్ములందరూ ఆయన పితృభిః తండ్రులందరూ తవ్వుకుంటూ పోయారు కదా భూమిని, ఆ మార్గంలోనే తేన రాజ్ఞ ఆయన తాతగారు మన సగరుడి చేత అభిచోదితః ప్రచోదనం చేయబడ్డవాడై, ఆయన చేత ప్రోత్సహింపబడిన వాడై, ఆ విధంగా చెప్పబడిన వాడై వెళ్తూ వెతుకుతూ వాళ్ళని ఆయన ప్రాపద్యత చేరాడు. ఆ మార్గాన్ని ముందు పట్టుకున్నాడు. వాళ్ళ తండ్రులు ఏ మార్గంలో తవ్వుకుంటూ పోయారో ముందు ఆ మార్గాన్ని పట్టుకున్నాడు. సహ ఖాతం పితృభిః మార్గం అంతర్భౌమం మహాత్మభిః ప్రాపద్యత నరశ్రేష్ఠ తేన రాజ్ఞా అభిచోదితః.
దైత్య దానవ రక్షోభిః పిశాచ పతగ ఉరగైః పూజ్యమానం మహాతేజాః దిశాగజం అపశ్యత. మహాతేజాః మన మహాతేజోమూర్తి అంశమంతుడు దైత్య దానవ రక్షోభిః పిశాచ పతగ ఉరగైః. దైత్యులు అంటే దితి కొడుకులు, అదితి కొడుకులు ఆదిత్యులు, దితి కొడుకులు దైత్యులు. దానవులు, దాన అన్న తల్లి కొడుకులు దానవులు. రక్షోభిః రాక్షసులు, ఈ రాక్షసులు మన బ్రహ్మగారి దగ్గర నుంచే వచ్చారు. పిశాచులు, పిశాసనము మాంసాసనం చేసేవాళ్ళు, మాంసాహారులు. పతగాలు ఊరగాలు, పాములు రకాలు. వీళ్ళందరి చేత పూజ్యమానం పూజింపబడుతున్న దిశాగజం దిగ్గజాన్ని అపశ్యత చూశాడు. ఆ దిగ్గజాలు దైత్య దానవ రక్షోభిః పిశాచ పతగ ఉరగైః అందరి చేత ఎంతో గొప్పగా గౌరవింపబడుతూ ఉన్నది. మన దిగ్గజము గొప్పగా పూజింపబడుతున్నది. దాన్ని చూశాడు. ఈయన కూడా అంత లోపలికి వెళ్ళిపోయాడు పాపం. వాళ్ళ తండ్రులు ఎక్కడ తవ్వడం మొదలు పెట్టారో చూసి ఇంక అక్కడి నుంచి ఆ మార్గం పట్టుకున్నాడు కదా, అక్కడి నుంచి వెళ్తూ 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 ఆయన కూడా ముందు ఒక దిగ్గజాన్ని చూశాడు. దైత్య దానవ రక్షోభిః పిశాచ పతగ ఉరగైః పూజ్యమానం మహాతేజాః దిశాగజం అపశ్యత. సః తం ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చ అపి నిరామయం పితॄన్ సహ పరిపప్రచ్ఛ వాజిహర్తారం ఏవ చ. సహ మనవాడు మన అంశమంతుడు తం ఆ దిగ్గజాన్ని ప్రదక్షిణం కృత్వా ప్రదక్షిణగా తిరిగి నమస్కారం చేసి అపి చ దాన్ని ఇంకా ఆ దిగ్గజాన్ని ఆ ఏనుగును ఆ దిక్కును అటువైపు దిక్కులో ఉన్న భూమిని ఎత్తి పట్టుకున్న ఆ దిగ్గజాన్ని చూసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇంకా దాని యొక్క నిరామయం, ఆమయము అంటే వ్యాధులు, నిరామయం అంటే ఆరోగ్యం, దాని ఆరోగ్యాన్ని కూడా పృష్ట్వా అడిగి, దాని ఆరోగ్యాన్ని అడగడం అంటే కుశలం అడిగాడు, క్షేమ సమాచారం అంతా బాగుందా అండి అని క్షేమం అడిగాడు. కుశలం గుడ్ మార్నింగ్ అని చెప్తాం కదా, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, ఆర్ యూ ఫైన్ అని, అంతా బాగుందండి, బాగున్నారా అని ఆ రకంగా పలకరించి ఆ తర్వాత కుశలం అడిగిన తర్వాత సహా ఆయన పితృన్ వాళ్ళ తండ్రుల గురించిన సమాచారాన్ని పరిపప్రచ్ఛ ప్రశ్నించాడు. మా తండ్రులు ఎటువైపుకు వెళ్లారో తెలుసా అండి, వాళ్ళు ఎక్కడున్నారో, ఏంటి చేస్తున్నారో మీరు చూసారా, మా తండ్రి గారు వాళ్ళు తోతూ వచ్చారని చూశాను, మిమ్మల్ని వాళ్ళు చూసారా, మీరు వాళ్ళని చూసారా, వాళ్ళు ఇప్పుడు ఎటువైపు వెళ్లారు అని ముందు తండ్రుల గురించి అడిగాడు. తర్వాత వాజి హర్తారం, వాజి అంటే గుర్రం, గుర్రాన్ని హరించిన వాడు, దొంగలించిన వాడి గురించి వాజి హర్తారం, అశ్వాన్ని దొంగలించిన వాడిని గురించి ఏవచా కూడా ఆయన అడిగాడు. దాన్ని ఆ దిగ్గజాన్ని చూశాడు, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి కుశల సమాచారం క్షేమ సమాచారం అడిగి తర్వాత వాళ్ళ తండ్రి గారి వాళ్ళ తండ్రుల ఆయన తండ్రుల సమాచారాన్ని అడిగి తర్వాత ఆ గుర్రాన్ని అపహరించిన వాడు అంటే వీళ్ళు దొరికాడో లేడో, ఆ గుర్రాన్ని అపహరించిన వాడు వేరే సైడ్కి పోయిండొచ్చు, వీళ్ళ తండ్రులు వేరే సైడ్ తవ్విండొచ్చు, కాబట్టి ఎందుకైనా మంచిదని రెండూ అడిగాడు ఆయన. మా వాళ్ళని చూసారా అండి, అట్లానే మా గుర్రాన్ని కూడా ఒక ఆయన తీసుకొని పారిపోయాడు, ఆయన ఏమైనా మీకు కనిపించాడా అండి చెప్తారా. సహా తం ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చ అపి నిరామయం పితॄన్ సహ పరిపప్రచ్ఛ వాజిహర్తారం ఏవ చ. దిశాగజః తు తచ్ఛ్రుత్వా ప్రతి ఆహ అంశిమతః వచః ఆసమంజ కృతార్థః త్వం సహ అశ్వః శీఘ్రం ఏష్యసి. ఆ దిశాగజః ఆ దిగ్గజము తు కూడా తత్ ఆయన చెప్పిన ఆ మాటలను అడిగిన ప్రశ్నలను శృత్వా విని అంశిమతః ఆ అంశిమంతుడితో ఈ వచః మాటలను ప్రతి ఆహ బదులుగా చెప్పింది. అప్పుడు ఆ దిగ్గజము అటువైపు ఆయన ఏ దిక్కుకు వెళ్ళాడో అక్కడ ఉన్న దిగ్గజము ఆయన చెప్పిన మాటలను విని
ఆ అంశుమంతుడితో ఈ విధంగా అంటూ ఉన్నది. ఆసమంజ, అసమంజుడి కొడుకు ఆసమంజుడు మన అంశుమంతుడు. ఆయనతో ఏమనిందంటే, ఓ అంశుమంత, త్వం నువ్వు కృతార్థ, నీ అర్థము నీ ప్రయోజనం ఏ కారణానికి ఇటువైపు వచ్చావో అది నువ్వు సాధిస్తావు. కృతార్థ, నువ్వు కృతార్థుడివి, సాధించావు. ఇంకా నీకిప్పుడు అశ్వం దొరుకుతుంది. శీఘ్రంగా, తొందరలోనే నువ్వు అశ్వంతో సహా కలిసి ఏష్యసి వెళ్తావు, నువ్వు తొందరలోనే అశ్వాన్ని పొందుతావు అని ఆయన ఆ దిగ్గజము మన అంశుమంతుడికి చెప్పింది. దిశాగజహత్ తత్శ్రుత్వా ప్రతి ఆహ అంశుమతః వచః ఆసమంజ కృతార్థహత్వం సహ అశ్వః శీఘ్రం ఏష్యసి. ఇది ప్రత్యాహ అంటే బదులు చెప్పింది అని అర్థం. తస్య తద్వచనం శ్రుత్వా సర్వాన్ ఏవ దిశాగజాన్ యథాక్రమం యథా న్యాయం ప్రష్టుం సముపచక్రమే. తస్య ఆ దిగ్గజం యొక్క తత్ ఆ యొక్క వచనం మాటను శ్రుత్వా విని, అదే విధంగా సర్వాన్ ఏవ దిశాగజాన్ అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఏ దిక్కుకు వెళ్తే ఆ దిక్కులో ఉన్న దిగ్గజం కనిపిస్తూ ఉన్నది. ఆ దిగ్గజాలన్నిటితో ఆయన యథాక్రమం, క్రమంగా ఏ విధంగా ఆయన వెళ్తున్నాడో ఆ మార్గంలో ఆయా దిక్కులో ఆయా గజం కనిపిస్తున్నది ఏనుగు. దానితో ఆయన యథా న్యాయం, యథావిధిగా ఈ విధంగా ప్రశ్నలు వేయడం. ప్రతి దిక్కుకు వెళ్తున్నాడు, అక్కడ దిగ్గజం కనిపిస్తుంది, దానికి ప్రదక్షిణం చేస్తున్నాడు, నమస్కారం చేస్తున్నాడు, ఆరోగ్యం అవి అడుగుతున్నాడు, కుశల సమాచారాలు అడిగి. అట్లానేనండి, దాంతో పాటే మా తండ్రులను మీరు చూసారా, మా గుర్రాన్ని అపహరించిన వాడిని చూసారా, వాళ్ళు ఏ దిక్కుకు వెళ్ళారు మీకు తెలిస్తే చెప్తారా అని అడగడం ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా సముపచక్రమే ఆయన ఉపక్రమించాడు. క్రమంగా ఒక్కొక్క దిక్కుకు వెళ్ళడం, ఇదే పని చేయడం. తస్య తద్వచనం శ్రుత్వా సర్వాన్ ఏవ దిశాగజాన్ యథాక్రమం యథా న్యాయం ప్రష్టుం సముపచక్రమే. తైః చ సర్వైః దిశాపాలైః వాక్యజ్ఞైః వాక్యకోవిదైః పూజితః స హయః చ ఏవ గంతాసి ఇతి అభిచోదితః. తైః చ అవి కూడా, ఆ దిగ్గజాలు కూడా, సర్వైః అన్ని, దిశాపాలైః ఆ దిగ్గజాలవి దిక్కులను పాలిస్తున్నాయి. అవేటువంటివి వాక్యజ్ఞైః వాక్యజ్ఞాలు, వాక్యాలు ఎట్లా మాట్లాడాలి అన్న జ్ఞానం కలిగి ఉన్నవి. పైగా వాక్య కోవిదాలవన్నీ, వాక్యాలని మాటల్ని ఎట్లా మాట్లాడాలో అందులో గొప్ప కళగా ఆ విషయాన్ని తెలుసుకున్నవి. మాటలు తెలుసు, మాటల్ని ఎంత గొప్పగా చెప్పాలి అన్న నేర్పు కూడా ఉంది అది ఆ మొత్తం దిగ్గజాలకి. కాబట్టి అవి బాగా ఆలోచించుకొని ఆయన అడిగే ప్రశ్నలు ఏంటి, మా తండ్రులు కనిపించారా, మా గుర్రాన్ని అపహరించిన వాడు కనిపించాడా, వాళ్ళు ఎటువైపుకు వెళ్ళారు చెప్తారా అని అడిగితే, పలాని దిక్కులో మీ తండ్రులందరూ వెళ్ళారు, కానీ ఇట్లా జరిగింది, వాళ్ళు చచ్చిపోయారు, బూడిద కుప్పలయ్యారు, కానీ అక్కడ గుర్రం ఉంది, ఎత్తుకెళ్లిన వాడు ఇంద్రుడే కానీ వేరే రూపంలో వచ్చాడు, ఎప్పుడో ఈ విషయం అంతా జరగాలని చెప్పి రాసిపెట్టి ఉంది అని ఇవన్నీ చెప్పొచ్చు కదా, వాళ్ళకి తెలుసు ఆ దిగ్గజాలకి. కానీ ఏ సమయంలో ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏమి చెప్పాలి అంతవరకే తెలిసి ఉండాలి. ఆ విధంగా తెలిసి, అన్ని తెలిస్తే అన్ని చెప్పేయడమేనా, తెలియకపోతే ఊహించి చెప్పడమా, ఆ రెండు తప్పు. ఎంతవరకు తెలుసో అంతవరకు తెలుసుకుని ఊహించి చెప్పకుండా ఉన్న దాంట్లో కూడా అడుగుతున్న వాళ్ళు ఎవరు చూసుకొని అవసరమైనంత వరకు చెప్పడం, అది వాక్య కోవిదుల లక్షణము, వాక్యజ్ఞుల లక్షణము. వీళ్ళు ఈ దిగ్గజాలు వాక్యజ్ఞులు, వాక్య కోవిదులు. వాళ్ళు బాగా ఆలోచించుకొని మన అంశుమంతుడు వాటిని పూజించి గౌరవించి ప్రదక్షిణలు చేస్తుంటే చేయించుకుని ఆ విధంగా పూజింపబడి ఆయనని ఈ విధంగా ఇతి అభిచోదిత
ప్రచోదనం చేస్తున్నారు, ఉత్సాహపరుస్తున్నారు. ఆ దిగ్గజాలు ఆయన్ని, మన అంశమంతుడిని ఏ విధంగా ఉత్సాహపరుస్తున్నాయంటే, ప్రోత్సహిస్తున్నాయంటే, ఉత్సాహపరిచి ఏం పర్వాలేదు అంశమంతా, సా హయహ చెయ్యేవా, హయంతో పాటే, గుర్రంతో పాటే, గంతాసి వెళ్తావు నువ్వు, తప్పకుండా గుర్రంతోటే వెళ్తావయ్యా అని ఆయన్ని ఉత్సాహపరుస్తున్నారు వాళ్ళు. ఆయన ఏ దిక్కుకు వెళ్తున్నాడో ఆ దిక్కులో దిగ్గజం తప్పకుండా నువ్వు గుర్రాన్ని తీసుకొని వెళ్తావు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ తండ్రులకు ఏమైందో, ఆయన తండ్రులకు ఏమైందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో, అసలు గుర్రాన్ని అపహరించిన వాడెవరో, ఈ 2 విషయాలు మాత్రం చెప్పరు వాళ్ళు. ఆ 2 వదిలిపెట్టి ఈ పైన కూడా అంతే. మొట్టమొదటిసారి ఆయన మొదటి దిగ్గజాన్ని చూస్తే అది కూడా అంతే చెప్పింది. సహా అశ్వః శీఘ్రం ఏషసి, నువ్వు అశ్వాన్ని తీసుకుని తొందరలోనే వెళ్తావు. ఇక్కడ కూడా సా హయహ చయేవ గంతాసి, గుర్రంతోటే వెళ్తావు, అంతవరకే చెప్తారు వాళ్ళు. జరిగేది అదొకటే, ఈయనకు సంబంధించింది అదొకటే. మిగిలిన అంతకన్నా ముందు జరిగింది వాడు ఈయనేం చేయలేడు, ఇంద్రుణ్ణి ఈయనేం చేయలేడు. ఈయనకు సంబంధించిన విషయము, ఈయన ఏమీ చేయలేని విషయం ఎందుకు చెప్పడం? కాబట్టి గుర్రాన్ని తీసుకొని వెళ్తావు, ఆయనకు సంబంధించినంత వరకు మాత్రం వాళ్ళు చెప్తారు. ఆ రకంగా చెప్తూ ఉన్నారు. తైః చ సర్వైః దిశాపాలైః వాక్యజ్ఞైః వాక్యకోవిదైః పూజితః సహయైః చ ఏవ గంతాసి ఇతి అభిచోదితః. తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘు విక్రమః భస్మరాశీకృతాః యత్ర పితరః తస్య సాగరాః. తేషాం, ఆ దిగ్గజాల యొక్క, తత్ ఆ వచన మాటలను, శ్రుత్వా వింటూ, మన లఘు విక్రమః వేగంగా వెళ్ళగలిగిన వాడు, తొందరగా ఆ పని చక్కబెట్టగలిగిన వాడు మన అంశమంతుడు, యత్ర ఎక్కడైతే, తస్య పితరః ఆయన యొక్క తండ్రులు, సాగరాః సాగరుడి కొడుకులు, భస్మరాశీకృతాః బూడిద కుప్పలై పడి ఉన్నారో అక్కడికి వేగంగా జగామ వెళ్ళాడు. తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘు విక్రమః భస్మరాశీకృతాః యత్ర పితరః తస్య సాగరాః. సహ దుఃఖవశం ఆపన్నః తు అసమంజససుతః తథా చుక్రోశ పరమార్థః తు వధాత్ తేషాం సుదుఃఖితః. సహ ఆయన పాపము, అసమంజసుతః అసమంజుడి కొడుకు మన అంశమంతుడు, తదా అప్పుడు ఆ బూడిద కుప్పల్ని, తండ్రుల యొక్క బూడిద కుప్పల్ని చూసి, దుఃఖవశం దుఃఖాన్ని, అవసమైన దుఃఖాన్ని, ఆపన్నః పొందాడు. చాలా దుఃఖం కలిగింది ఆయనకి పాపం. ఇంకా ఆయన సుదుఃఖితః ఎంతో దుఃఖంతో ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్న వాడై, తేషాం ఆయన తండ్రుల యొక్క వధాత్ ఈ చనిపోవడం గురించి, దానివల్ల కలిగిన దుఃఖంతో, పరమార్థః చాలా ఆర్తి పొందాడు. ఆయనకి ఎంత ఏడుపు వచ్చిందో, ఇంకా దానితో ఆయన యాక్చువల్ గా కూడా చుక్రోశ చాలా గట్టిగా బిగ్గరగా ఏడ్చాడు, బోరుమని, తండ్రులను చూసుకొని ఆ విధంగా బూడిద కుప్పల్ని. బాబాయిలు పాపము, తండ్రి పసప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ తాతగారు వెళ్ళగొట్టేశాడు, తండ్రి ఉన్నా ఉపయోగం లేదు, అటువంటి వాడు చాలా దుర్మార్గుడు. తండ్రి వెళ్ళిపోయాడు, ఈయనకి తెలీదు ఆయనెవరో. తర్వాత 60,000 మంది బాబాయిలు ఎంత ముద్దుగా పెంచుకున్నారో. పాపం వాళ్ళ కోసం ఆయన అంత తాపత్రయపడి మొత్తం లోకమంతా తిరిగి తిరిగి వెతుక్కుంటూ కనపడ్డ దిగ్గజానంలో అడుక్కుంటూ వచ్చాడు. ఇంత దూరం వచ్చేసరికి బూడిద కుప్పలు కనిపిస్తానికి ఏడుపు వచ్చింది. పాపం కింద కూర్చొని ఆయన సుదుఃఖిత చుక్రోశ భోర్న విలిపించాడు అంశమంతుడు. సహ దుఃఖవశం ఆపన్నః తు అసమంజసుతః తదా చుక్రోశ పరమార్థః తు వధాత్ తేషాం సుదుఃఖితః. యజ్ఞీయం చ హయం తత్ర చరంతం అవిదూరతః దదర్శ పురుష వ్యాఘ్రః దుఃఖశోక సమన్వితః.
ఇంకా తత్ర అక్కడికి అవిదూరత కొద్ది దూరంలో చరంతం తిరుగుతూ ఉన్న యజ్ఞీయం హయం ఆ యజ్ఞాశ్వాన్ని ఆయన దదర్శ చూశాడు. మన పురుష వ్యాఘ్రహ ఆ పురుష శ్రేష్ఠుడు మన అంశమంతుడు అక్కడే కొంత దూరంలో తిరుగుతున్న యజ్ఞాశ్వాన్ని చూశాడు. ఆయన ఇంకా దుఃఖంలోనే ఉన్నాడు. దుఃఖ శోక సమన్విత, ఏడుస్తూ ఉన్నాడు, కళ్ళు తుడుచుకుంటున్నాడు. పక్కన చూస్తే కొంత దూరంలో గుర్రం కనిపించింది. యజ్ఞీయం చ హయం తత్ర చరంతం అవిదూరతః దదర్శ పురుష వ్యాఘ్రః దుఃఖ శోక సమన్వితః. సహ తేషాం రాజపుత్రాణాం కర్తుకామః జలక్రియాం సలిలార్థీ మహాతేజాః న చ అపశ్యత్ జలాశయం. సహ ఆయన మన మహాతేజాః గొప్ప తేజోమూర్తి మన అంశమంతుడు తేషాం వాళ్ళ యొక్క రాజపుత్రాణం ఆ రాకుమారులు పాపం 60,000 మంది సగరపుత్రులు వాళ్ళ యొక్క జలక్రియాం ఈ జలతర్పణాలను చెయ్యాలి అన్న కర్తుకామః కోరికతో ఆ జలక్రియలు వాళ్లకు తర్పణాలు వదలాలన్న కోరికతో ఉన్నవాడు సలిలార్థి నీళ్ల కోసం తర్పణాలు వదలడానికి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయా అని చూశాడు. కానీ ఎక్కడ జలాశయం అన్నది నా అపశ్యత్ ఆయన చూడలేకపోయాడు. ఎక్కడ కనపడలేదు, ఆ చుట్టుపక్కల ఎక్కడ జలాశయం కనిపించలేదు. సహ తేషాం రాజపుత్రాణాం కర్తుకామః జలక్రియాం సలిలార్థి మహాతేజాః న చ అపశ్యత్ జలాశయం. విసార్య నిపుణాం దృష్టిం తతః అపశ్యత్ ఖగాదిపం పితॄణాం మాతులం రామ సుపర్ణం అనిలోపమం. ఆయన ఇంకా దృష్టిని విసార్య సారించాడు, దృష్టి సారించి చూశాడు. ఆ నిపుణాం దృష్టి నైపుణ్యంతో ఉన్న దృష్టి, చాలా దీర్ఘ దృష్టిని ఆయన దృష్టి సారించి చూశాడు. తతః ఇంకప్పుడు ఆయన ఏం చూశాడంటే ఖగాదిపం, ఖగాదిపులు ఖగపతులు అంటే ఈ ఆకాశంలో ఎగిరే వాట్లల్లో కూడా రాజు లాంటివి మన గరుత్మంతుడు. ఆ గరుత్మంతుణ్ణి, ఆ గరుత్మంతుడు ఎవరు? పితృణాం మాతులం, ఈయన తండ్రుల యొక్క మేనమామగారు. మన 60,000 మంది సగర పుత్రులకు మేనమామ ఆయన. సుపర్ణుడు అనిలోపమం, వాయుదేవుడితో సమానమైన వాడు ఆ సుపర్ణుడు, ఆ ఖగాదిపుడు. ఈ సగర పుత్రులకు మేనమామ గారు ఆయనను అపశ్యత్ చూశాడు మన అంశమంతుడు అని రామ అని చెప్తున్నాడు మన విశ్వామిత్రుడు. విసార్య నిపుణాం దృష్టిం తతః అపశ్యత్ ఖగాదిపం పితॄణాం మాతులం రామ సుపర్ణం అనిలోపమం. సహ చ ఏవం అబ్రవీత్ వాక్యం వైనతేయః మహాబలః మా శుచః పురుష వ్యాఘ్ర వధ అయం లోక సమ్మతః. సహ ఆ మన వైనతేయుడు వినతాదేవి కొడుకు గరుత్మంతుడు మహాబలః మహాబలవంతుడు ఏవం వాక్యం ఈ మాటలను అబ్రవీత్ అన్నాడు మన అంశమంతుడితో. ఆయన ఏమన్నాడంటే మా శుచః దుఃఖించకు ఓ అంశమంతుడా, ఏడవకు నాయన, ఓ పురుష వ్యాఘ్ర, ఓ నరులలో శ్రేష్ఠుడా. వధాయియం ఈ వధ, ఈ యొక్క నీ తండ్రుల యొక్క మరణము లోక సమ్మతః, లోకంలో అది సమ్మతమేను, అది ఇంతకు ముందే రాసి పెట్టి ఉంది నాయన, నువ్వు ఏడవకు. సహ చ ఏవం అబ్రవీత్ వాక్యం వైనతేయః మహాబలః మా శుచః పురుష వ్యాఘ్ర వధాయియం లోక సమ్మతః. కపిలేన అప్రమేయేన దగ్ధా హి ఇమే మహాబలాః సలిలం నార్హసి ప్రాజ్ఞా దాతుం యేషాం హి లౌకికం. ఓ ప్రాజ్ఞుడా, ఓ గొప్ప
జ్ఞానం కలిగిన వాడా, నువ్వు అర్థం చేసుకో ఇక్కడ జరుగుతున్న విషయము. ఇమే మహాబలాహ, ఈ మహాబలవంతులు ఈ విధంగా అప్రమేయేన కపిలేన, అప్రమేయుడైన కపిలుడి చేత దగ్ధ, దహింపబడ్డవాళ్ళు. ఏషాం, వీళ్లకు నువ్వు లౌకికం సలిలం, ఈ లోకంలోని నీళ్లను దాతుం, ఇవ్వడము నార్హసి, తగిన పని కాదు. ఇది చిన్న విషయం కాదు నాయన. నువ్వు ఏదో ఇక్కడ పక్కన ఉన్న నీకు తెలిసిన లోకంలో ఉన్న నీళ్లను పుచ్చుకొని వచ్చి వీళ్ళకి జలతర్పణాలు ఇద్దామంటే కుదరదు నాయన. వీళ్ళు మహాబలవంతులు. చనిపోయింది ఎవరి చేతిలో? కపిలుడి చేత వాళ్ళు దహింపబడ్డారు. ఇప్పుడు వీళ్లకు ఈ విధంగా కాలిపోయిన వాళ్ళకి జలతర్పణాలు లోకంలోని నీళ్లతో చెయ్యలేవు నాయన. కపిలేన అప్రమేయేన దగ్ధా హి ఇమే మహాబలాహ సలిలం నా అర్హసి ప్రాజ్ఞ దాతుం యేషాం హి లౌకికం. గంగా హిమవతః జ్యేష్ఠా దుహితా పురుషర్షభ తస్యాం కురు మహాబాహో పితృ తు జలక్రియాం. ఓ పురుషర్షభ, పురుష శ్రేష్ఠుడా, పురుషుల్లో ఋషభం వంటివాడా, అంశుమంతుడా. హిమవతః జ్యేష్ఠ దుహిత, హిమవంతుడి యొక్క పెద్ద కూతురు గంగా ఉన్నది నాయన. ఓ మహాబాహో, ఓ పరాక్రమవంతుడా. తస్యాం, ఆమెలో, గంగలో నీ పితృజలక్రియాం, పితరుల యొక్క జల తర్పణాలను కురు, చెయ్యి మరి. గంగా హిమవతః జ్యేష్ఠ దుహిత పురుషర్షభ తస్యాం కురు మహాబాహో పితృతు జలక్రియాం. భస్మరాశి కృతాన్ ఏతాన్ ప్లావయేర్ లోకపావని తయా క్లిన్నం ఇదం భస్మ గంగయా లోకకాంతయా షష్టిం పుత్ర సహస్రాణి స్వర్గలోకం చ నేష్యతి. ఇదిగో లోకపావని అయిన ఆ గంగాదేవి ఏతాన్, ఈ విధంగా భస్మరాశీకృతాన్ అయిపోయిన, భస్మరాశులుగా మారిపోయిన వీళ్లను పావయత్, పావనం, పునీతం చేయగలదు. ఈ షష్టిం పుత్ర సహస్రాణి, ఈ 60,000 మంది సగర కొడుకులు, వీళ్ల యొక్క ఈ భస్మము, ఇదం భస్మం, తయా క్లిన్నం, ఆమె చేత క్లిన్నము తడపబడితే, ఆ గంగయ్య, ఆ గంగాదేవి చేత ఒకవేళ తడపబడితే, ఆ గంగాదేవి ఎటువంటిది? లోకకాంత, ఆమె లోకాలన్నీ కామించేవి, కోరుకునేవి, లోకాలన్నీ కోరుకునే ఆ గంగాదేవి చేత గంగ నీళ్లతో ఒకవేళ తడపబడితే వీళ్ళందరూ స్వర్గలోకం నేష్యతి, స్వర్గలోకానికి వెళ్తే, ఆమె ఆ విధంగా తడపబడితే, ఈ భస్మం ఒకవేళ ఆ గంగలో గంగా జలం చేత తడపబడితే వీళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్తారు. ఆ విధంగా ఆ పని వాళ్ళని స్వర్గలోకానికి తీసుకెళ్తుంది. వాళ్ళు లోకకాంతయా తయా గంగయా క్షిన్నమైతే, తడిస్తే, తడపబడితే, ఆ విధంగా నువ్వు చేసిన జల తర్పణము వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తినిస్తుంది. భస్మరాశి కృతాన్ ఏతాన్ ప్లావయేత్ లోకపావని తయా క్లిన్నం ఇదం భస్మ గంగయా లోకకాంతయా షష్టిం పుత్ర సహస్రాణి స్వర్గలోకం చ నేష్యతి. గచ్చ చ అశ్వం మహాభాగ తం గృహ్య పురుషర్షభ యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుం అర్హసి. నాయన, ఓ మహాభాగ, ఓ గొప్ప భాగ్యవంతుడా, నువ్వు అశ్వాన్ని, తం అశ్వం, దాన్ని, గృహ్య పుచ్చుకుని, ఓ పురుషర్షభ, పురుషుల్లో శ్రేష్ఠుడా, గచ్చ, వెళ్ళు నాయన. ముందైతే నువ్వు ఈ గుర్రాన్ని తీసుకొని వెళ్ళు. వెళ్ళి, ఓ వీరుడా, వీరా, పైతామహం యజ్ఞం, మీ తాతగారు చేసుకుంటున్న యజ్ఞాన్ని, సంవర్తయితం, సంపూర్ణం చేయడం, అర్హసి, తగి ఉన్నది నీకిప్పుడు. వీళ్ళను నువ్వేం చేయలేవు. వీళ్ళు కపిలుడి చేత దగ్ధమయ్యారు. వీళ్ళకి గంగ నీళ్లతో తడిపితే తప్ప స్వర్గలోక గతులు లేవు.
నువ్వు మామూలు నీళ్లతో వాళ్ళకి జలతర్పణాలు ఇచ్చినా ఉపయోగం లేదు. ఇంకిప్పుడు నువ్వు చేయగలిగింది ఏమి లేదు వీళ్ళ గురించి. ఈ విషయం ఇక్కడ వదిలిపెట్టి ముందు అశ్వాన్ని తీసుకొని వెళ్ళు నాయనా, అక్కడ మీ తాతగారు ఆ యజ్ఞ వాటికలో కూర్చొని ఉన్నారు. ముందు ఆ యజ్ఞం పరిసమాప్తం అవ్వడం ముఖ్యం, ఈ గుర్రాన్ని అక్కడికి తీసుకెళ్లడం ముఖ్యం. నువ్వు ఆ పని నువ్వు చేయగలవు, నువ్వు ఆ పని చెయ్యి, తర్వాత వీళ్ళ గురించి ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు అని ఆయన తాతగారు ఈయనకి, ఎందుకంటే తండ్రులకు మేనమామ గారు మన అంశుమంతుడికి తాతగారు, ఆయన సలహా చెప్పాడు మన గరుత్మంతుడు. గచ్చ చ అశ్వం మహాభాగా తం గృహ్య పురుషర్షభ యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుం అర్హసి. సుపర్ణవచనం శ్రుత్వా సహ అంశుమాన్ అతి వీర్యవాన్ త్వరితం హయం ఆదాయ పునః ఆయాన్ మహాయశాః. సుపర్ణవచనం, ఆ సుపర్ణ చెప్పిన మాటను శ్రుత్వా విని, సహ అంశుమాన్ ఆ అంశుమంతుడు, అతి వీర్యవాన్ గొప్ప వీరుడు, మహాయశాః గొప్ప యశోమూర్తి, ఆయన ఏం చేశాడంటే హయం ఆదాయ ఆ గుర్రాన్ని తీసుకుని త్వరితం వేగంగా పునః మళ్ళీ ఆయాన్ తిరిగొచ్చాడు. సుపర్ణవచనం శ్రుత్వా సహ అంశుమాన్ అతి వీర్యవాన్ త్వరితం హయం ఆదాయ పునః ఆయాన్ మహాయశాః. తతః రాజానం ఆసాద్య దీక్షితం రఘునందన న్యవేదయత్ యథావృత్తం సుపర్ణవచనం తదా. తతః ఇంకా తర్వాత మన అంశుమంతుడు దీక్షితం ఆ దీక్ష తీసుకొని ఇంకా అక్కడే ఉన్నాడు, యజ్ఞ వేదికల దగ్గరే, అక్కడే ఆ ప్రదేశంలోనే యజ్ఞం ఎక్కడ చేస్తున్నారో అదే ప్రదేశంలో ఇంకా దీక్ష తీసుకొని అక్కడే ఉన్న రాజానం ఆ రాజుగారిని ఆసాద్య చేరి యథావృత్తం ఏ విధంగా ఏంటి జరిగింది అన్న జరిగిన వృత్తాంతాన్ని, ఆ తర్వాత సుపర్ణుడు చెప్పిన వచనాన్ని ఆ విధంగా తథా అప్పుడు ఆయన వాళ్ళ తాతగారికి న్యవేదయత్ నివేదించాడు. తాతగారు ఇదిగోనండి గుర్రం, మన తండ్రులు నా బాబాయిలందరూ అక్కడ భస్మం కుప్పలయ్యారు, బూడిద కుప్పలయ్యారు, ఏదో విధంగా జలతర్పణాలు ఇద్దామని ఆలోచిస్తే అక్కడ ఇంకొక తాతగారు గరుత్మంతుడు కనిపించి, ఈ నీళ్లతోటి సరిపోదు, గంగా కావాలి, ఈ లోపల నువ్వు అశ్వాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పాడండి. నేను అశ్వాన్ని తీసుకొని వచ్చానండి అని ఆయన తాతగారికి చెప్పాడు. తతః రాజానం ఆసాద్య దీక్షితం రఘునందన న్యవేదయత్ యథావృత్తం సుపర్ణవచనం తథా అని మన విశ్వామిత్ర మహర్షి రఘునందన అనే రామచంద్రమూర్తిని పిలిచి చెప్తూ ఉన్నారు. తత్శ్రుత్వా ఘోర సంకాశం వాక్యం అంశుమతః నృపః యజ్ఞం నివర్తయామాస యథాకల్పం యథావిధి. ఇంకా మన రాజుగారు సగరుడు పాపం తత్ ఆ యొక్క ఘోర సంకాశం భయంకరంగా ఉన్న ఆ అంశుమతః అంశుమంతుడి నుంచి ఆ వాక్యం మాటను శ్రుత్వా విన్నాడు. విని పాపమా నృపః రాజుగారు ఇంకేం చేస్తాం, ఇప్పటికైతే ముఖ్యంగా ముందు చేయవలసిన పని ఆ యజ్ఞాన్ని ముగించడము. ఏదో విధంగా పాపం తనకలాడి మనవడు ఆ యజ్ఞాస్వాన్ని పట్టుకొని వచ్చాడు, ఇప్పుడు ఆ యజ్ఞాన్ని ముగిద్దామని ఆయన యథావిధిగా యథాకల్పంగా కల్పోక్తంగా, కల్పంలో మన వేదాంగమైన కల్పంలో ఏ విధంగా యజ్ఞాన్ని పరిసమాప్తం చేయాలని ఉన్నదో ఆ విధిగా ఆ యజ్ఞాన్ని నివర్తయామాస ఆయన సంపూర్ణం చేశాడు. తత్శ్రుత్వా ఘోర సంకాశం వాక్యం అంశుమతః నృపః యజ్ఞం నివర్తయామాస యథాకల్పం యథావిధి. స్వపురం చ ఆగమత్ శ్రీమాన్ ఇష్టయజ్ఞః మహీపతిః గంగాయాః చ ఆగమే రాజా నిశ్చయం నాధ్యగచ్చత. ఇంకా శ్రీమాన్ మన శ్రీమంతుడు మన సగరుడు, ఎందుకంటే ఆయన యజ్ఞాన్ని పరిసమాప్తం చేసుకున్నాడు, సంపూర్ణంగా ముగించుకున్నాడు, శ్రీమంతుడు అయ్యాడు, ఆ యజ్ఞ ధనం కలిగింది ఆయనకి, యాగఫలం రావలసి ఉన్నది. ఆయన ఆ శ్రీమంతుడు ఇంకా ఇష్టయజ్ఞ ఆ కోరుకున్న యజ్ఞాన్ని చేసినవాడు, మహీపతి ఆ రాజుగారు సగరుడు, స్వపురానికి ఆగమన్ వెళ్ళాడు. వెళ్ళి చాలా రోజులు ఆలోచించుకున్నాడు ఆ రాజా. ఆయనకి ఇప్పుడు ఒక ప్రశ్న ఆయన ముందున్నది, కొడుకులకు
జలతర్పణాలు వదలాలి అంటే గంగ కావాలి అని చెప్పాడు గరుత్మంతుడు. ఇప్పుడు ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది? గంగాయాహ, గంగ యొక్క ఆగమే, ఆ రావడాన్ని, గంగని తీసుకొని రావాలి. గంగ ఎట్లా వస్తుంది అన్న విషయంలో నిశ్చయం, ఏ ఉపాయం ఆయనకు నా అధ్యగచ్చత, ఆయనకి ఏ ఉపాయము తట్టలేదు. ఏ ఉపాయంతో గంగని ఏ మార్గంలో ఏ విధంగా తీసుకొని వచ్చి ఆ భస్మరాశులను తడపాలి అన్న విషయంలో ఆయనకి ఏమి ఐడియా తట్టలేదు పాపం. స్వపురంచ ఆగమత్ శ్రీమాన్ ఇష్టయజ్ఞ మహీపతి గంగాయాః చ ఆగమే రాజా నిశ్చయం నాధ్యగచ్చత అకృత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్ 30 వర్ష సహస్రాణి రాజ్యం కృత్వా దివం గతః. ఇంక రాజా పాపం, ఆ మహాన్ గొప్పవాడు పాపం అయినా కూడా, ఎన్ని రోజులు ఆలోచించినా కూడా, మహతా కాలేన ఎంతో కాలం ఆలోచించాడు ఆయన, అయినా కూడా నిశ్చయం అకృత్వా, ఆయనకి ఒక్క ఉపాయం కూడా దొరకలేదు. ఆ విధంగా ఆయన 30 వర్ష సహస్రాణి, 30 వర్ష సహస్రాలు, 30,000 సంవత్సరాలు ఆయన రాజ్యం కృత్వా, రాజ్యపాలన చేసి చివరికి అదే దిగులుతో దివం గతః, ఆయన దివాన్ని, ఆకాశాన్ని, పైలోకాల్ని చేరుకున్నాడు. అకృత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్ 30 వర్ష సహస్రాణి రాజ్యం కృత్వా దివం గతః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 140 సర్గ సంపూర్ణం. అథ 240 సర్గః. 42వ సర్గ. ఇందులో మనం భగీరథుల వారు దిగుతున్నారు, అది చూసుకుందాము. కాలధర్మం గతే రామ సగరే ప్రకృతి జనాః రాజానం రోచయామాసుః అంశిమంతం సుధార్మికం. ఓ రామ, ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా సగరే, సగరుడి యొక్క కాలధర్మం గతే, సగరుడు కాలధర్మం చెందిన తర్వాత ప్రకృతి జనాః, ఆయన రాజ్యంలో వాళ్ళు, ఆయన మంత్రులు, ఆయన వాళ్ళందరూ ఇంకా అంశిమంతుణ్ణి, సుధార్మికం, గొప్ప ధార్మికుడు, ధర్మమూర్తి అయిన అంశిమంతుణ్ణి రాజానం, రాజుగా రోచయామాసుహు ఒప్పుకున్నారు. ఇంక వాళ్ళు ఆయనకు, మన సగరుడి ఒక కొడుకుని ఆయన ఎళ్ళగొట్టేశాడు, 60,000 మందిని ఈయన కాల్చేశాడు. ఇంకా మిగిలింది ఒక మనవడు అంశిమంతుడు. ఆ అంశిమంతుణ్ణి అందరు కలిసి రాజుగా అంగీకరించారు. కాలధర్మం గతే రామ సగరే ప్రకృతి జనాః రాజానం రోచయామాసుః అంశిమంతం సుధార్మికం. సహ రాజా సుమహాన్ ఆసీత్ అంశిమాన్ రఘునందన తస్య పుత్రః మహాన్ ఆసీత్ దిలీపః ఇతి విశ్రుతః. ఓ రఘునందన, ఓ రామ, సహ రాజా అంశిమాన్, ఆ అంశిమంతుడన్న మన రాజుగారిప్పుడు సుమహాన్, చాలా గొప్ప రాజుగా ఆసీత్ ఉన్నాడు. ఆయన ఎంతో గొప్పగా రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత తస్య పుత్రః, ఆయనకు కొడుకు కలిగాడు. ఆ పుత్రుడు దిలీపః ఇతి విశ్రుతః, దిలీపుడు అన్న గొప్ప ఖ్యాతిగాంచిన వాడు, మహాన్, ఒక మహాత్ముడైన కొడుకు ఆసీత్ కలిగాడు. మన అంశిమంతుడు కూడా ఎంతో గొప్పగా రాజ్యపాలన చేశాడు. ఆయనకి కూడా ఒక మహాత్ముడు దిలీపుడు కొడుగ్గా కలిగాడు. సహ రాజా సుమహాన్ ఆసీత్ అంశిమాన్ రఘునందన తస్య పుత్రః మహాన్ ఆసీత్ దిలీపః ఇతి విశ్రుతః. తస్మిన్ రాజ్యం సమావేశ్య దిలీపే రఘునందన హిమవత్ శిఖరే పుణ్యే తపః తేపే సుదారుణం. ఇంకప్పుడు ఓ రఘునందన, ఓ రామ, మన అంశిమంతుడు ఏం చేశాడంటే, కొడుకు కలిగిన తర్వాత తస్మిన్ దిలీపే, ఆ దిలీపుడి యందు రాజ్యాన్ని సమావేశ్య ఉంచాడు. రాజ్యభారాన్ని దిలీపుడికి అప్పచెప్పి మన అంశిమంతుడు హిమవత్ శిఖరే పుణ్యే, పుణ్యకరమైన ఆ హిమవంతమన్న శిఖరం మీద సుదారుణం, గొప్ప దారుణమైన భయంకరమైన తపస్సును తేపే చేసుకున్నాడు. మన అంశిమంతుడు పాపము
చాలా రోజులు గొప్పగా పరిపాలన చేశాడు. తర్వాత ఆయనకి దిలీపుడు కలిగాడు. దిలీపుడు రాజ్యం పాలించే వయసుకు వచ్చిన తర్వాత రాజ్య పాలనని కొడుకు కప్పచెప్పి మన అంశిమంతుడు హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ ఒక గొప్ప తపస్సును చేసుకున్నాడు. తస్మిన్ రాజ్యం సమావేశ్య దిలీపే రఘునందన హిమవత్ శిఖరే పుణ్యే తపః తేపే సుదారుణం. 32 సహస్రాణి వర్షాణి సుమహాయశాః తపోవనం గతః రామ స్వర్గం లేభే తపోధనః. ఆ విధంగా సుమహాయశాః ఎంతో గొప్పదైన యశస్సు కలిగిన వాడైన మన అంశివంతుడు ఒక 32 సహస్రాణి వర్షాణి 32,000 సంవత్సరాలు ఆ విధంగా తపోవనం గతః తపోవనంలో ఉండి అక్కడే తపస్సు చేసుకుంటూ ఓ రామ చివరికి ఆ తపోధనుడు స్వర్గం లేభే స్వర్గాన్ని పొందాడు. 32 సహస్రాణి వర్షాణి సుమహాయశాః తపోవనం గతః రామ స్వర్గం లేభే తపోధనః. దిలీపః తు మహాతేజాః శ్రుత్వా పైతామహం వధం దుఃఖోపహతయా బుద్ధ్యా నిశ్చితం నా అధ్యగచ్చత. ఇంకా దిలీపుడు కూడా ఆ మహాతేజోమూర్తి ఆ దిలీపుడు కూడా పాపము ఈ విధంగా పైతామహం మొత్తం తాతగారులందరూ వధింపబడ్డారని శ్రుత్వా విని దుఃఖోపహతయా దుఃఖంతో ఎంతో బాధపడ్డాడు. ఆయన దుఃఖంతో దెబ్బతిన్న బుద్ధితో ఆయన మనసు చాలా దిగులు పడ్డది. దానితో ఆయన ఎంతో ఆలోచించుకున్నాడు ఏ విధంగా తాతగారులకు ఆ ఊర్ధ్వగతులు కలిగించొచ్చు, ఆ గంగాదేవిని ఎట్లా దించడము, వీళ్ళని ఎట్లా పైకి పంపడము అని ఆయన ఎంత ఆలోచించినా ఎంత దుఃఖించినా ఆయనకు కూడా ఏ నిశ్చయమైన బుద్ధికి నా అధ్యగచ్చత దొరకలేదు. ఆయనకి ఏ అవకాశం ఏ ఆలోచన తట్టలేదు ఆయనకు కూడా. దిలీపః తు మహాతేజాః శ్రుత్వా పైతామహం వధం దుఃఖోపహతయా బుద్ధ్యా నిశ్చితం నాధ్యగచ్చత. కథం గంగావతరణం కథం తేషాం జలక్రియా తారయేయం కథం చయేతాని ఇది చింతాపరోభవత్. పాపం ఆ పిల్లాడు అసలు వాళ్ళ తాతగారులు వాళ్ళని ఈయన చూడను కూడా లేదు. కనీసం వాళ్ళు చనిపోయిన తర్వాత అంశిమంతుడు కొంచెం పెద్దవాడయ్యాక ఆయన పెళ్లి చేసుకున్నాక ఆయనకు అప్పుడు దిలీపుడు కలిగాడు. ఇంకా ఇంతవరకు ఎక్కడుంది ఆయన అసలు చూడను కూడా లేదు వాళ్ళ కానీ విని చాలా బాధపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. ఏదో విధంగా వాళ్ళకి ఏదైనా సద్గతుల కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ఇంకిదే ఆయనకు కూడా ఆలోచన. కథం ఏ విధంగా గంగా అవతరణం గంగని అవతరించడం కిందికి దించడం ఎట్లా, ఆరోహణం అంటే పైకి ఎక్కడం, అవతరించడం అంటే కిందికి రావడం. కథం ఏ విధంగా తేషాం వీళ్ళ యొక్క జలక్రియ ఈ జల తర్పణాలు వీళ్ళకి ఎట్లా వదలడం, గంగని ఎట్లా దింపడం. ఏతాని వీళ్ళని కథం ఏ విధంగా తారయేయం తరింపజేయడం అని ఇంతే ఈయనకు ఇదే దిగులు. ఆ విధంగా చింతాపరః భవత్ ఆయన ఎంతో చాలా బాధపడ్డాడు పాపం. ఇక్కడ అభవత్ కన్నా ముందు అది సింబల్ ఉండాలనుకుంటా. అభవత్ విడదీసినప్పుడు తర్వాత కరెక్షన్ చేసుకుంటాను. చింతాపరః అభవత్ ఆయన చింతాపరుడుగా చాలా బాధపడ్డాడు, చింతాపరుడయ్యాడు. అదే విధంగా దిగులు పడ్డాడు. ఎట్లా గంగను దించడం, ఎట్లా వీళ్ళను పైకి పంపడం, వాళ్ళకు జల తర్పణాలు ఏ విధంగా ఇవ్వడం, ఏం చేయడం అని బాగా ఆలోచించుకున్నాడు పాపం. చాలా చింతకు గురయ్యాడు. కథం గంగావతరణం కథం తేషాం జలక్రియా తారయేయం కథం చయేతాన్ ఇతి చింతాపరః అభవత్. తస్య చింతయతః నిత్యం ధర్మేణ విదితాత్మనః పుత్రః భగీరథః నామ జజ్ఞే పరమధార్మికః. ఇంకా అదే చింతతోటే ఉన్నాడు ఆయన పాపం. ఆ విదితాత్మనః గొప్ప మనసు కలిగిన వాడు, వివేకంతో కూడిన జ్ఞానంతో కూడిన మనసు, దాంతో పాటు ధర్మేణ ధర్మంతో ఉన్నవాడు. కానీ నిత్యము ఇదే
చింతయతః చింతతోటే ఉన్నాడు. తస్య ఆయనకు ఒక పుత్రః కొడుకు, భగీరథః నామ, భగీరథుడు అన్న పేరున్నవాడు. ఈయన పరమ ధార్మికః, గొప్ప ధార్మికుడు మన భగీరథుడు. ఆయన జజ్ఞే జన్మించాడు. తస్య చింతయతః నిత్యం ధర్మేణ విదితాత్మనః పుత్రః భగీరథः నామ జజ్ఞే పరమ ధార్మికः. దిలీపः తు మహాతేజాః యజ్ఞైః బహుభిః ఇష్టవాన్ 30 వర్షసహస్రాణి రాజా రాజ్యం అకారయత్. ఈ మహాతేజాః, గొప్ప తేజోమూర్తి మన దిలీపः తు, దిలీపుడు కూడా బహుభిః ఎన్నో ఇష్టవాన్ యజ్ఞైః ఇష్టులను యజ్ఞాలను చేశాడు. దాంతో పాటే ఆయన యజ్ఞాలు చేస్తూ ధార్మికంగా రాజ్యపాలన చేస్తూ ఆయన ఎన్ని రోజులు చేశాడంటే ఆ రాజా మన దిలీపుడు, దిలీప మహారాజు 30 వర్ష సహస్రాణి, 30 సహస్రాణి వేల వర్షాలు, 30,000 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని అకారయత్ చేశాడు. ఆ విధంగా దిలీపః తు మహాతేజాః యజ్ఞైః బహుభిః ఇష్టవాన్ 30 వర్ష సహస్రాణి రాజా రాజ్యం అకారయత్. అగత్వా నిశ్చయం రాజా తేషాం ఉద్ధరణం ప్రతి వ్యాధినా నరశార్దూల కాలధర్మం ఉపేయివాన్. అప్పుడు ఏం జరిగిందంటే, ఓ నరశార్దూల, ఓ రామ, పాపము మన రాజు దిలీప మహారాజు కూడా తేషాం వాళ్ళ యొక్క, మన సగరపుత్రుల యొక్క ఉద్ధరణం ప్రతి, వాళ్ళని ఉద్ధరించడం కోసం ఊర్ధ్వలోకాలకి పంపడం గురించి నిశ్చయం అగత్వా, ఏమీ మార్గము దొరకకుండానే అదే వ్యాధిన, మనోవ్యాధితోటి దిగులుతోటే పాపము ఆయన కూడా కాలధర్మం ఉపేయివాన్, కాలధర్మం చెందాడు. దిలీప మహారాజు కూడా దిగులుతోనే ఆయన కూడా కన్ను మూసాడు. అగత్వా నిశ్చయం రాజా తేషాం ఉద్ధరణం ప్రతి వ్యాధినా నరశార్దూల కాలధర్మం ఉపేయివాన్. ఇంద్రలోకం గతః రాజా స్వార్చితేన ఏవ కర్మణ రాజ్యే భగీరథం పుత్రం అభిషిచ్య నరర్షభ. అప్పుడేం జరిగిందంటే, మన రాజా దిలీప మహారాజు స్వార్చితేన ఏవ కర్మణ, ఆయన స్వార్జితమైన కర్మలతో, పుణ్యకర్మలతో, ఆయన పుణ్యకర్మలను చేసుకొని ఆయన సంపాదించుకున్న, ఆర్జించుకున్న పుణ్యంతో ఇంకా ఆ విధంగా కాలధర్మం చేసి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇంద్రలోకం గతః, స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళ్లే కన్నా ముందు ఆయన రాజ్యంలో, రాజ్య పాలనలో పుత్రం భగీరథం, కొడుకైన భగీరథుణ్ణి అభిషేకం చేశాడు. రాజ్యాభిషేకం, రాజ్య పట్టాభిషేకము భగీరథుడికి చేసి ఆయన సంపాదించుకున్న పుణ్యంతో పుణ్యలోకాలు చేరుకున్నాడు. నరర్షభ, ఆ నర్లలో ఋషభం వంటి వాడు మన దిలీప మహారాజు. ఇంద్రలోకం గతః రాజా స్వార్జితేన ఏవ కర్మణ రాజ్యే భగీరథం పుత్రం అభిషిచ్య నరర్షభః. భగీరథః తు రాజర్షిః ధార్మికः రఘునందన అనపత్యః మహాతేజాః ప్రజాకామాన్ సహ చాప్రజః. మన రాజర్షిః ధార్మికः భగీరథః తు, ధార్మికుడైన రాజర్షి అయిన మన భగీరథుడు కూడా, ఓ రఘునందన, ఓ రామ, పాపం అనపత్యః పిల్లలు లేనివాడు. ఆ మహాతేజాః, ఆ భగీరథుడు గొప్ప తేజోమూర్తి, ప్రజాకామః పిల్లలు కావాలని కోరుకున్నాడు. కానీ సహ ఆయన అప్రజః పిల్లలు లేనివాడు. భగీరథః తు రాజర్షిః ధార్మికः రఘునందన అనపత్యః మహాతేజాః ప్రజాకామః సహ చ అప్రజః. నాకు ఇది చదువుతున్నప్పుడు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది, ఒకటి అనిపించింది. ఒకటి ఏంటంటే, వీళ్ళందరికీ, మన రామచంద్రమూర్తి ముందున్న పూర్వీకులందరికీ ఇదొక విషయం ఉంటుంది. అది ప్రాబ్లం అని నేను అనను. పిల్లలు లేకపోవడం తప్పు కాదు, పాపం కాదు, ప్రాబ్లం కాదు, ఇష్యూ కాదు, అసలు ఏమీ కాదు. అట్లా అనుకోవడం కూడా మంచిది కాదు.
ఎందుకో మరి వాళ్ళకి పిల్లలు ఉండరు. ఎప్పుడు వాళ్ళకి పిల్లలు కావాలని కోరుకుంటుంది, పిల్లలు చాలా కాలం కలరు, వాళ్ళు చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు తపస్సులు చేసుకుంటారు, అప్పుడు పిల్లలు కలుగుతారు. అందరికీ అదే ఉంటుంది. అది చెప్పుకుంటూ ఉంటారు అందరు. ఎందుకో మరి రామచంద్రమూర్తి వంశంలో, రఘువంశంలో అదొకటి ఉంటుందని చెప్పుకుంటారు. అయితే ఆ విషయం గుర్తొచ్చింది. వెంటనే నాకు ఒకటి ఆలోచన కూడా కలిగింది, అట్లా ఎందుకు జరుగుతుంది అని. నాకేమనిపిస్తుందంటే, వాళ్ళందరూ అంత ధార్మికులు, రాజర్షులు, వాళ్ళందరూ కోరికలు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు, సంసారాలు కూడా వాళ్ళు ఆ విధంగా బ్రహ్మచర్యంతో పాటు కలుపుకొని వేదోక్తంగా ఎంతో గొప్పగా తపస్సులాగా జీవితాల్ని నడుపుతూ ఉన్నవాళ్ళు, యజ్ఞాల్లాగా రాజ్యాల్ని పాలన చేస్తూ ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఒకవేళ ఏ కోరికలు ఉండవు, దాంతో పాటు వాళ్ళకి లౌకికమైన విషయాలు కూడా పట్టవనుకుంటాను. అందుకని కానీ మళ్ళీ తర్వాత ఇంక వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఇంకా తర్వాత ఎవరైనా రాజు ఉండాలి, ఆ వంశం ముందుకు వెళ్తూ ఉండాలి, కాబట్టి వాళ్ళు కోరుకుంటారు. అప్పుడు అంతకన్నా ముందు వాళ్ళందరికీ ఎందుకు పిల్లలు ఉండరు? చాలా కాలం పిల్లలు లేకుండా ఉంటారు. ఇంక వెళ్ళిపోయే కన్నా ముందు వాళ్ళు తపస్సులు అవి చేస్తారు, పిల్లలు పుడతారు, వాళ్ళకి రాజ్యపాలన అప్పగిస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అందరికీ అట్లానే జరుగుతుంది. కాబట్టి అది కోఇన్సిడెన్స్ కాకపోయిండొచ్చు, అది వాళ్ళు కావాలనే ఆ విధంగా చేసుకుంటారో ఏమో అని అనిపించింది. వాళ్ళు ఆ విధంగా రాజర్షులై ఉన్నారు, తపస్సులు చేస్తూ యజ్ఞంగా బ్రతుకు నడిపిస్తున్న వాళ్ళు. కాబట్టి ఆ విధంగా జరుగుతుందేమో. వెళ్ళిపోయే కన్నా ముందు వాళ్ళు సరే పిల్లలుంటే రాజ్యభారాన్ని వాళ్ళకి చెప్పి ఆ విధంగా రాజ్యాన్ని వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోవచ్చు అని అప్పుడు వాళ్ళు చూసుకుంటారో ఏమో అని నాకు అనిపిస్తుంది. భగీరథ రాజర్షి ధార్మిక రఘునందన అనపత్య మహాతేజా ప్రజాకామ సహ చ అప్రజ. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, పిల్లలు ఎందుకు ఎవరికైనా ఉండరు అంటే, వాళ్ళు చేయదలుచుకున్న పనులు అంత గొప్పవి అయి ఉండొచ్చు. వాళ్ళు చేయదలుచుకున్న పనులు ఆ విధంగా యజ్ఞంగా తపస్సుగా జీవితాలను నడిపించుకుంటున్నప్పుడు అటువంటి జన్మలను తెచ్చుకున్న వాళ్ళకి ఒకవేళ అనపత్యం, పిల్లలు లేకపోవడం కూడా ఒకటి భాగమై ఉంటుందో ఏమో వాళ్ళ యజ్ఞంలో. అట్లనే భర్త లేకపోయినా, భార్య లేకపోయినా, ఒకవేళ తల్లిదండ్రులకి దూరంగా అనాథల వల్ల పెరగవలసి వచ్చిన వాళ్ళైనా, అవన్నీ కూడా ఒకవేళ అది ఒక కారణానికి, నిమిత్తానికి జరిగేది మనకు అది ఎట్లా తెలుసు? అది కాక ముఖ్యమైన ఉద్దేశం వాళ్ళు జీవితంలో చేయవలసిన కర్మలు, యజ్ఞంగా తపస్సులుగా చేయవలసిన కర్మలు ఉంటాయో ఏమో. అందుకోసమే అన్ని బంధాలు ఉంటే చేయవలసిన ముఖ్యమైన కర్మలు ఆగిపోతాయో ఏమో. అందుకనే అట్లా జరుగుతుందేమో అని అనిపిస్తుంది నాకు. తల్లో తండ్రో, భార్యో, భర్తో, పిల్లలో అటువంటి మరీ దగ్గరి సంబంధాలు లో ఒకటి గాని రెండు గాని లేని వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళలో చాలా గొప్ప వాళ్లే ఉంటారు. ఏంటో మరి మిగిలిన వాళ్ళు తక్కువ వాళ్ళు ఉంటారని కాదు, ఆ విషయం వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుందాం. తక్కువ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు భగవత్ సృష్టిలో. అసలు భగవంతం కానిది ఒక్కటి కూడా లేదు, భాగవతం కానిది ఒకటి లేదు అసలు భగవత్ సృష్టిలో. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రామాయణం చదువుతుంటే నాకు అనిపించింది, ఏ కథ చదివినా అదే ఉంటుంది. కాబట్టి నాకు అది అనిపించింది, అనపత్యం పిల్లలు లేకుండా ఉంటారు ఎందుకు అంటే, ఆ విధంగా ఉన్న వాళ్ళ జీవితాలు యజ్ఞాలుగా నడుస్తున్నాయో ఏమో. మంత్రిషు ఆదాయ తత్ రాజ్యం గంగావతరణే రతః సహ తపః దీర్ఘం ఆతిష్ఠత్ గోకర్ణే రఘునందన ఊర్ధ్వబాహుః పంచతపాః మాసాహారః జితేంద్రియః. ఇంకా ఆయనకి వెళ్ళిపోవాలని అనిపించిందేమో, పిల్లలు లేరు. మరి ఎవరైనా కొడుకు కలిగితే రాజ్యాన్ని అప్పచెప్పి వెళ్ళాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మంత్రులందరినీ ఆదాయ పిలిచి తత్రాజ్యాన్ని వాళ్ళకిచ్చి, గంగా అవతరణే రతః, ఆయనకి 2 కోరికలున్నాయి. ఇప్పుడు గంగని కిందికి దింపాలి, గంగా అవతరణం చెయ్యాలి.
అది ఆయనకు రతః, ఆ కోరికతో ఉన్నవాడై ఉన్నాడు. తర్వాత పిల్లలు కూడా కావాలి ఈ 2 కోరికలతో. ఆయన ఏం చేశాడంటే, ఓ రఘునందన, ఓ రామ, సహా మన భగీరథ మహారాజు గోకర్ణంలో దీర్ఘం తపః, ఒక సుదీర్ఘమైన తపస్సును ఆతిష్ఠత్, ఆచరించాడు. ఆయన మన భగీరథుడు ఏ విధమైన తపస్సును ఆచరించాడంటే, ఊర్ధ్వబాహు, చేతులు 2 పైకెత్తి ఆకాశం వైపుకి చాపి నిలబడి, ఆ నిలబడ్డం కూడా ఎట్లా, పంచతపాహ, పంచ అగ్నుల్లో 4 వైపులా 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని, పైన ఎండాకాలంలో మండుతున్న ఎండ పైన ఉంటే సూర్యుడు అగ్నిలాగా రగులుతుంటే, కింద నిలబడి భూమి మీద చుట్టూ 4 అగ్నిహోత్రాలు రగుల్చుకుని, ఈ పంచ అగ్నుల మధ్యలో బాహువులు, చేతులు 2 ఊర్ధ్వం వైపుకి పైకి చాపి, జితేంద్రియుడై ఇంద్రియాల్ని జయించి, ఆహారాన్ని మాసానికి ఒకసారి, నెలకోసారి ఆహారాన్ని భుజిస్తూ, అంత దీర్ఘమైన తీవ్రమైన తపస్సుని ఆయన ఆచరించాడు మన భగీరథుడు. మంత్రిషు ఆదాయ తత్రాజ్యం గంగా అవతరణై రతః సహ తపః దీర్ఘం ఆతిష్ఠత్ గోకర్ణే రఘునందన ఊర్ధ్వబాహు పంచతపాః మాసాహారః జితేంద్రియః తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః అతీతాని మహాబాహో తస్య రాజ్ఞః మహాత్మనః సుప్రీతః భగవాన్ బ్రహ్మ ప్రజానాం పతిః ఈశ్వరః. అప్పుడేం జరిగిందంటే, తస్య, ఆయన యొక్క తపస్సు ఆ విధంగా వర్ష సహస్రాన్ని, ఒక 1000 సంవత్సరాలు ఎన్నాళ్ళు చేశాడు, ఆ విధంగా సుదీర్ఘంగా చేశాడు. ఘోరే తపస్సి, ఘోరమైన తపస్సులో ఆయన ఆ విధంగా తిష్ఠతః, నిలబడి ఉంటే, ఆ విధంగా ఘోరమైన సుదీర్ఘమైన తపస్సు చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆ విధంగా వర్ష సహస్రాణి అతీతాని, ఎన్నో సంవత్సరాలు ఆ విధంగా గడిచిపోతే, ఓ మహాబాహో, ఓ రామ, అప్పుడు ఆ మహాత్మనః తస్య రాజ్ఞః, ఆ మహాత్ముడైన ఆ రాజుగారి యొక్క ఇటువంటి ఘోరమైన తీవ్రమైన దీర్ఘమైన తపస్సుకి భగవాన్ బ్రహ్మ, మన బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు, ప్రజానాం, ప్రజల యొక్క పతి, ఈశ్వరః, ఈశ్వరుడైన వాడు, ప్రజలకు పతి అయిన వాడు, ప్రజలను పాలించేవాడు ఈశ్వరుడు మన బ్రహ్మగారు, సుప్రీతః, చాలా సంతోషించాడు అటువంటి అంత దీర్ఘమైన తీవ్రమైన తపస్సుకి. తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః అతీతాని మహాబాహో తస్య రాజ్ఞః మహాత్మనః సుప్రీతః భగవాన్ బ్రహ్మ ప్రజానాం పతిః ఈశ్వరః. తతః సురగణైః సార్థం ఉపాగమ్య పితామహః భగీరథం మహాత్మానం తప్యమానం అధా అబ్రవీత్. తతః, ఇంకప్పుడు మన పితామహ బ్రహ్మగారు సురగణైః, దేవతల సమూహాలతో, సార్థం, కావాలనే ఈయనకు ప్రత్యక్షమై అడిగిన వరాన్ని ఇద్దామన్న ఉద్దేశంతోటే, ఉపాగమ్య, వచ్చి, ఆ తప్యమానం, తపిస్తూ ఉన్న, తపస్సు చేసుకుంటున్న, మహాత్మానం, మహాత్ముడైన భగీరథం, భగీరథుడితో అప్పుడు ఈ విధంగా అధా అబ్రవీత్ అన్నాడు. తతః సురగణైః సార్థం ఉపాగమ్య పితామహః భగీరథం మహాత్మానం తప్యమానం అధా అబ్రవీత్. మన బ్రహ్మగారు ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సురగణైః సహా వెళ్తారు. ఆయన మొత్తం దేవతలు, ఋషులు అందరూ కలిసి ఆయన వెనకాల రాజు వెడలు రవితేజములు అలరకని బయలుదేరుతారు. మొత్తం ఆయన వెళ్తుంటే ఆయన వెనకాల అందరూ వెళ్ళిపోతారు. ఆ విధంగా ఒక్కడెప్పుడు వెళ్ళడు ఆయన, మన బ్రహ్మగారు. భగీరథ మహాభాగ ప్రీతః తే అహం జనేశ్వర తపసాచ సుతప్తేన వరం వరయ సువ్రత అన్నాడు. మన బ్రహ్మగారు భగీరథుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, ఓ మహాభాగా, ఓ మహాభాగ్యవంతుడా, ఓ
ఓ భగీరథ, సుతప్తేన ఎంతో గొప్పగా తపింపబడుతున్న ఈ తపస్సు చేత అహం నేను ప్రీతః తే నీ పట్ల చాలా ప్రీతి చెంది ఉన్నాను. ఓ జనేశ్వర, ఓ రాజా, ఓ సువ్రత, ఓ గొప్ప వ్రతానుష్ఠానం కలిగిన వాడా, వరం వరయ, వరం కోరుకో మరి అని అన్నాడు. నువ్వు చేసిన ఈ తపస్సుకి నేను చాలా ప్రీతి చెందాను, మరి వరం ఏం కావాలో కోరుకో నాయనా అని అన్నాడు. భగీరథ మహాభాగ ప్రీతః తే అహం జనేశ్వర తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత తం ఉవాచ మహాతేజాః సర్వలోక పితామహం భగీరథః మహాభాగః కృతాంజలిః ఉపస్థితః. తం ఆ విధంగా ఉవాచ చెప్పిన మన బ్రహ్మగారితో, ఆ సర్వలోక పితామహం సర్వలోకానికి పితామహుడైన బ్రహ్మగారితో, అమహాతేజాః గొప్ప తేజోమూర్తి మన భగీరథుడు ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన మన భగీరథుడు ఆ మహాభాగ గొప్ప భాగ్యశాలి కృతాంజలి చేతులు జోడించి మన బ్రహ్మగారి దగ్గరికి ఉపస్థిత వెళ్లి నించుని ఈ విధంగా అన్నాడు. తం ఉవాచ మహాతేజాః సర్వలోక పితామహం భగీరథః మహాభాగః కృతాంజలిః ఉపస్థితః. యది మే భగవన్ ప్రీతః యది అస్తి తపసః ఫలం సగరస్య ఆత్మజాః సర్వే మత్తః సలిలం ఆప్నుయుః. ఓ భగవన్, యది ఒకవేళ మే నాయందు ప్రీతః ప్రీతి ఒకవేళ అస్తి ఉంటే, యది ఒకవేళ తపసః ఫలం తపస్సుకు ఫలంగా నేను చేసిన తపస్సుకు ఫలంగా నాకు కావలసిన వరం ఏంటి అంటే, సగరస్య ఆత్మజాః సర్వే సగరుడి పుత్రులు అందరూ మత్తః నేను ఇచ్చిన సలిలం నీళ్లను ఆప్నుయుః వాళ్ళు పుచ్చుకోవాలి. నేను సగరుడి పుత్రులకు ఇచ్చే జలతర్పణాలను పితృతర్పణాలని వాళ్ళు పుచ్చుకోవాలి. అది నా మొదటి కోరిక. యది మే భగవన్ ప్రీతః యది అస్తి తపసః ఫలం సగరస్య ఆత్మజాః సర్వే మత్తః సలిలం ఆప్నుయుః. గంగాయాః సలిల క్లిన్నే భస్మని యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయుః అత్యంతం సర్వే మే ప్రపితామహాః. గంగ యొక్క సలిల నీళ్లతో క్లిన్నే తడిసిన ఈ భస్మని బూడిదతో యేషాం మహాత్మనాం ఈ మహాత్ములందరూ అత్యంతం స్వర్గం ఎంతో కాలం స్వర్గాన్ని గచ్చేయుః చేరాలి. సర్వే మే ప్రపితామహాః మా ముత్తాతలందరూ సర్వులు అందరూ గంగ యొక్క నీళ్లతో తడపబడ్డ వాళ్ళై ఆ భస్మ రాసులన్నీ మా ప్రపితామహులు మా పూర్వీకులందరూ స్వర్గలోకాన్ని చేరాలి. గంగాయాః సలిల క్లిన్నే భస్మనియేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయుః అత్యంతం సర్వే మే ప్రపితామహాః. దేయా చ సంతతిః దేవ నావసీదేత్ కులం చ నః ఇక్ష్వాకూణాం కులే దేవ యేషః మే అస్తు వరః పరః. నాకు పరః వరం ఇంకొకటి ఉంది, వేరే వరం, రెండో వరం ఒకటి ఉందయ్యా. అదేంటంటే, ఓ దేవా, సంతతిః దేయా పిల్లలు ఇవ్వబడుదురుగాక, పిల్లలు కావాలి. నః మా యొక్క కులం నా అవసీదేత్ నశించకూడదు. ఓ దేవా, ఈ ఇక్ష్వాకూణాం కులే ఈ ఇక్ష్వాకు కులానికి సంతతిని దేయా ఇవ్వరాదా. ఎందుకంటే మరి లేకపోతే పిల్లలు లేకపోతే కులం నశిస్తున్నందుకని. యేషః ఇది నా పరః వరః నాది ఇంకొక వరమయ్యా నేను కోరుకుంటున్నది, ఆ విధంగా అస్తు అవుగాక, ఇది మే వరము నాది ఇంకో వరము అని ఆయన చెప్పాడు. దేయా చ సంతతిః దేవ నావసీదేత్ కులం చ నః
ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషః మే అస్తు వరః పరః, ఇది జరుగుగాక, మాకు పిల్లలు కలుగుతురుగాక అన్నాడు. ఉక్తవాక్యం తు రాజానం సర్వలోక పితామహః ప్రతివాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరాం. అప్పుడు రాజానం, ఆ రాజుగారి యొక్క ఉక్తవాక్యం, చెప్పబడ్డ మాటను సర్వలోక పితామహః, సర్వలోకాలకు పితామహుడైన మన బ్రహ్మగారు విన్నాడు. విని మధురాక్షరం, మధురమైన అక్షరాలతో ఉన్న, మధురాం వాణి, మధురమైన వాక్కుతో ఉన్న, శుభాం మంగళకరమైన, ఈ బదులు ప్రతివాచ ఆయన జవాబుగా చెప్పాడు. మంగళకరమైన మధురమైన అక్షరాలతో కూడి ఉన్న ఈ జవాబుని ఆయన బ్రహ్మగారు పలికాడు. పలకకేం చేస్తాడు బ్రహ్మగారు? ఆయన శక్తే వాక్, వాగ్దేవి ఆయన శక్తి అయి ఉన్నది. మధురాక్షరాలతో ఉన్న మధురమైన వాణి ఆయన శక్తి. కాబట్టి ఆయన ఆ శుభాం వాణి మధురాం మధురాక్షరాం లతో ఉన్న వాక్యాన్ని ప్రతివాచ. ఉక్త వాక్యం తు రాజానం సర్వలోక పితామహః ప్రతివాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరాం. మనోరథః మహాన్ ఏషః భగీరథ మహారథ ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకు కులవర్ధన. ఓ మహారథ, ఓ మహారథుడా, ఓ భగీరథ, ఓ మహారథ భగీరథ గురించి కూడా మళ్ళీ మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఏషః మహాన్ మనోరథః, ఈ యొక్క నీ గొప్ప కోరిక, ఏవం ఇదే విధంగా భవతు జరుగుతుందయ్యా, తే భద్రం నీకు భద్రమవుగాక. ఓ ఇక్ష్వాకు కులవర్ధన, ఇక్ష్వాకు కులాన్ని వర్ధిల్ల చేసేవాడా, తప్పకుండా నువ్వు అడిగిన 2 కోరికలు జరుగుతాయి. నీ ముత్తాతలు, నీ పితృదేవతలు పైలోకాలకు వెళ్తారు, వాళ్లకు ఊర్ధ్వగతులు, నీ తర్వాత తరాలు నీ వల్ల నిలబడి ఉంటాయి. కాబట్టి నీ ముందు తరాలు తర్వాత తరాలు అన్ని నీ వల్ల నిలబడి ఉంటాయి. నీకు భద్రమవుతుంది, మంగళమవుతుంది ఓ భగీరథ. మనోరథః మహాన్ ఏషః భగీరథ మహారథ ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకు కులవర్ధన. ఇయం హైమవతి గంగా జ్యేష్ఠా హిమవతః సుతా తాం వై ధారయితుం శక్తః హరః తత్ర నియుజ్యతాం. అయితే ఇందులో ఒక విషయం ఉందయ్యా. ఇయం, ఈ హైమవతి, హిమవంతుడి కూతురు గంగా, ఆ హిమవతః హిమవంతుడి యొక్క జ్యేష్ఠ సుత పెద్ద కూతురు, ఆమెను ధారయితుం శక్తః, తాం ఆ గంగాదేవిని ధారయితుం ధరించడానికి శక్తః శక్తి కలిగిన వాడు, తత్ర ఇక్కడ హరః హరుడు శివుడు నియుజ్యతాం నియోగింపబడుగాక. ఒక హరుడు తప్ప, శివుడు తప్ప ఈ గంగను ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి ఆయన ఆ పని చెయ్యాలి, ఆయన అడగాలి. ఇయం హైమవతి గంగా జ్యేష్ఠ హిమవతః సుతా తాం వై ధారయితుం శక్తః హరః తత్ర నియుజ్యతాం. గంగాయాః పతనం రాజన్ పృథివీ న సహిష్యతి తాం వై ధారయితుం వీర నా అన్యం పశ్యామి శూలినః. ఓ రాజన్, ఓ భగీరథ మహారాజా, గంగాయాః గంగ యొక్క పతనం, ఆమె పాతము, గంగా పాతాన్ని, గంగా జలపాతాన్ని, ఆకాశ గంగ కిందికి పడుతూ ఉండడాన్ని పృథివీ ఈ భూమి న సహిష్యతి తట్టుకోలేదు. తాం ఆమెను ధారయితుం ధరించడానికి, పట్టుకోవడానికి ఓ వీరుడా, శూలినః శివుడు తప్ప, అన్యం వేరేవాడు న పశ్యామి కానడు, వేరేవాడిని నేను చూడలేదు, నాకు వేరేవాడు ఇంకా కనిపించట్లేదు. శివుడొక్కడే ఆకాశం నుంచి కింద పడుతున్న జలపాతాన్ని పట్టుకోగలడు, భూమి తట్టుకోలేదు. గంగాయాః పతనం రాజన్ పృథివీ న సహిష్యతి తాం వై ధారయితుం వీర నా అన్యం పశ్యామి శూలినః. తం ఏవం ఉక్త్వా రాజానం గంగాం చ అభాష్య లోకకృత్ జగామ త్రిదివం దేవః సహ దేవైః మరుద్గణైః. రాజానం మన రాజుతో, భగీరథుడితో, ఆ తం మన భగీరథ రాజుతో ఏవం ఈ విధంగా ఉక్త్వా చెప్పి, అట్లానే మనవాడు మన దేవః బ్రహ్మదేవుడు మన లోకకృత్
లోకాన్ని తయారు చేసినవాడు, గంగాం గంగతోటి కూడా చ అభాష్య మాట్లాడి ఈ విషయం గురించి చెప్పి, భగీరథుడి కోరిక కోరాడు, నేను ఆ వరాన్ని ఇచ్చాను, నువ్వు మరి భూలోకానికి వెళ్ళాలి, శివుడు నిన్ను పట్టుకుంటాడు, ఆ విధంగా ఆ పని చేసి పెట్టు అని గంగకి కూడా చెప్పి, మన బ్రహ్మదేవుడు సహ దేవై దేవతలతో మరుత్గణాలతో ఆయనతో పాటు ఎవరెవరు వచ్చారో వాళ్ళతో అందరితో కలిసి మళ్ళీ త్రిదివం ఆకాశంలోకి జగామ వెళ్ళిపోయాడు. తం ఏవం ఉక్త్వా రాజానం గంగాం చ అభాష్య లోకకృత్ జగామ త్రిదివం దేవః సహ దేవైః మరుద్గణైః. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे 42 सर्गः सम्पूर्णम्. सर्वं श्रीरामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु. मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम. वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम.